ఉగాది పండగ కంటే ఒక రోజు ముందు వచ్చే అమావాస్య వెనక ఒక పెద్ద చరిత్ర ఉంది. దీన్నే కొత్త అమావాస్య అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాంధ్రలో అతిపెద్ద నూకాలమ్మ తల్లి జాతర మొదలవుతుంది. అనకాపల్లిలో వెలిసిన నూకాలమ్మ తల్లిని కాకతాంబ అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు అమ్మవారి గ్రామాన్ని రక్షిస్తుందని గ్రామ రక్షణ దేవతగా కొలిచేవారు. ప్రతి ఏడాది ఉగాదికి ముందు వచ్చే అమావాస్య రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈ జాతరని ఘనంగా ప్రారంభిస్తారు. ఈ గుడిని కాకర్లపూడి అప్పలరాజు గారు 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ అమ్మవారికి నూకాలమ్మ అనే పేరు ఎలాగొచ్చిందో తెలుసా? పూర్వం పేదలు అమ్మవారికి పంటలు బాగా పండాలని నూకలను అంటే బియ్యపు రవ్వను నైవేద్యంగా పెట్టేవారు. అలా అమ్మవారికి ఈ పేరు వచ్చింది. కొత్త సంవత్సరం వచ్చే ముందు పాత ఏడాదిలోని నెగిటివ్ ఎనర్జీని వదిలేసి ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటారు. అంతేకాదు ఈ కొత్త అమావాస్య రోజే చనిపోయిన మన పెద్దలకి పిండ ప్రదానాలు చేస్తారు. ఇలా చేస్తే వచ్చే ఏడాది అంతా పెద్దల ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. నూకాలమ్మ తల్లి జాతర అంటే కేవలం పండగ మాత్రమే కాదు, ఇది ఒక సాంప్రదాయం. అంతేకాదు ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల కలిగే వ్యాధుల నుంచి ఈ తల్లి మనల్ని కాపాడుతుందని కోట్లాది భక్తుల నమ్మకం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.